అందరికీ నమస్కారం. తెలంగాణ రీసెంట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ద్రోహం చేశాం, ఇప్పుడే బుద్ధి వచ్చింది అన్నట్లు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి ఏంటంటారు రీజన్, ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఎందుకని ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ చేశారు? తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎస్. ఎప్పుడు ఫీల్ అవుతారంటే వాళ్ళకి బాధ వచ్చినప్పుడు రివీల్ చేసుకుంటారు లైఫ్ని. లేకుంటే అధికారంలో లేకపోవడం వల్ల వచ్చింది అనుకోవచ్చు. అధికారంలో లేకపోవడం, ఆ తర్వాత కొన్ని వ్యక్తిగతమైనటువంటి దెబ్బలు తగిలితే, దెబ్బలు మీన్స్ భౌతిక దెబ్బలు కాదు, మానసికమైనటువంటి దెబ్బలు తగిలితే అప్పుడు రివీల్ అవుతుంది లైఫ్ ఎవరికైనా. అయ్యో తప్పు చేసాం, ఈ తప్పు కారణంగా ఇలా జరిగింది అని రిగ్రెట్ ఫీల్ అవుతారు. డైరెక్ట్గా క్షమాపణ చెప్పకపోయినప్పటికీ వాళ్ళకై వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో నుంచి సుదీర్ఘకాలం పనిచేసి ఎమ్మెల్యే అయ్యాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయి వరుసగా గెలుస్తూ వచ్చాడు ఆయన. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అధికారం, ఆ తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎప్పుడైతే మొత్తం కలహాలు బయలుదేరాయో, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిట్టా కవిత గారు ఎప్పుడైతే ఇప్పుతున్నారో అప్పటి నుంచి సెగ మొదలయ్యింది. సెగ మొదలయ్యి ప్రజల్లో బదనాం అవుతున్నారు. ఇప్పుడు ఐడిపిఎల్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. ఐడిపిఎల్ భూములకు సంబంధించి కవిత వాళ్ళ హస్బెండ్ ఆక్యుపై చేశారు 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అని చెప్పి ఆ మాధవరావు కృష్ణారావు గారు చెప్తున్నారు. కవిత గారు ఏం చెప్తున్నారు, మాధవరావు కృష్ణారావు కొన్ని వేల ఎకరాల మొత్తం కబ్జాకు పాల్పడ్డాడు, మొత్తం కబ్జా అంతా ఆయనదే అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రజల ముందు భద్రం అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ. ఆ కోటరీని ఏమంటున్నారు కవిత గారు, దెయ్యాలు అని అంటున్నారు ఆవిడ. కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాల కారణంగానే కేసీఆర్ గారు ఈ పరిస్థితికి వచ్చాడు అని. సో వాళ్ళు చిట్టా అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆవిడ చెప్పినటువంటి చిట్టా మనకు తీసుకుంటే నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు. లాస్ట్కి కేటీఆర్ గారి పేరు కూడా ఇండైరెక్ట్గా చెప్పేశారు. మాధవరావు కృష్ణారావు గారి పేరు కూడా చెప్పారు, మల్లారెడ్డి గారి పేరు చెప్పారు, అందరి పేరు చెప్పారు. వీళ్ళందరూ దోచుకున్నారు అని చెప్పారు. కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి కవిత గారు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం అని పేరు పెట్టి దోచేసుకున్నారు అందరూ, ఎవరికి తగిన విధంగా వాళ్ళని చెప్పి కవిత గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత వివరంగా చెప్తానని చెప్పి ఆవిడ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కవిత తీసుకొచ్చారు. దీంతో రివీల్ చేసుకునేటువంటి పనిలో పడ్డారు కొంతమంది. వాళ్ళల్లో ఒకళ్ళు కృష్ణారావు గారు. ఓకే, ఇప్పుడు ఇట్లానే ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉన్నారు. మల్లారెడ్డి గారు వచ్చి కలిశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, తీగల కృష్ణారెడ్డి గారు వచ్చి కలిశారు కదా, మాధవరావు కృష్ణారావు గారు కూడా వచ్చి కలిశారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్యూర్గా ఉండేటువంటి లీడర్లు. ఒక్క చిన్న ఆరోపణ కూడా లేనటువంటి లీడర్లు వీళ్ళందరూ. సార్, ఇవి జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుంది, దాని భవిష్యత్తు ఏంది అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి బాగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కవిత గారు ఏం చెప్తున్నారు, అది బీజేపీలో విలీనం కాబోతుంది, ఆల్రెడీ మాట్లాడేసుకున్నారని చెప్పి కవిత గారు చెప్తున్నారు. దానికి అదనంగా సీఎం రమేష్ గారు ఏం చెప్తున్నారు, కేటీఆర్ గారు వచ్చి మేము విలీనం చేస్తాం పార్టీని, మా కేసుల నుంచి మీరు మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు. ఇప్పటి వరకు దానికి రిప్లై కేటీఆర్ గారు ఇవ్వాల. అంటే అది నిజం అనుకోవాలా వద్దు అనుకోవాలా తెలంగాణ సమాజం? ఇప్పటి వరకు ఇవ్వాల. సరే, దాని మనుగడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వచ్చినాయి అనేది అందరూ చూస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, మేమే అత్యధికంగా గెలిచామని చెబుతున్నారు. యాజ్ పర్ ది ఫిగర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 60 to 70% పంచాయతీలు గెలుచుకుంది. ఓ 30 నుంచి 35 దాకా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. సరే, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ 2023 తర్వాత ఒక్క విన్ అయినా ఉందా చట్టసభలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ
కంటోన్మెంట్లో ఫస్ట్ ఉప ఎలక్షన్ వచ్చిందండి. బీఆర్ఎస్ పార్టీ సీట్ అది. ఆడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఉప ఎన్నికల్లో. తాజాగా వచ్చినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. దీని మీద అసలు ప్రభుత్వానికే ఇదొక మ్యాండేటరీ అని ప్రచారం చేశారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళే చేశారు ఫస్ట్ మ్యాండేటరీ అని. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి మ్యాండేటరీ అని చెప్పారు కదా. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది, అక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అదే హవా కొనసాగిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక దాని భవిష్యత్తు ఏంటి బీఆర్ఎస్ పార్టీది అనేది తెలుసు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసాం, తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీని కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీని పూర్తిగా తెలంగాణకి దూరం చేసేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఏం సాధించాము అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేసుకుంటున్నారు? వాళ్ళ మీద ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి. రేపు వాళ్ళ పరిస్థితి ఏదో తెలియదు. రేపు ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది రేపు ఎలక్షన్లో తెలియదు. ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ రేపు ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తాయి కదా, అప్పుడు ప్రజలు అనుమతిస్తారా లేదా తిరస్కరిస్తారా తెలియదు. సార్ ఇప్పుడు వీళ్ళ ఎంట్రీ తోటి చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీడీపీలో నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు మగ్గు చూపుతున్నారు కాబట్టి. క్లియర్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే నేను వెళ్తానని చెప్పినట్టున్నాడు ఆయన. ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు కానీ చెప్పారు, నేను తప్పు చేశాను, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేశామని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అన్యాయం చేశాను, తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసాం, రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసాం, చంద్రబాబు నాయుడు గారు మంచోడు, ఆయనకి మేము ద్రోహం చేసాం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది ఎవరు అంటే ఒక రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కానీ ఆయన నికార్సుగా చెప్పారు, తెలంగాణ అభివృద్ధికి పాటుపడింది చంద్రబాబు నాయుడు గారు, 2020 విజన్ తోటి ఇవాళ తెలంగాణ ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఆయనతో పాటు రాజశేఖర రెడ్డి గారు చేసింది చెప్తున్నారు, తర్వాత రోసి గారు చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసింది చెప్తున్నారు, అంతకుముందు వాళ్ళు చేసింది కూడా చెప్తున్నారు ఆయన. కానీ ద్రోహి కింద, తెలంగాణ ద్రోహి కింద చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎవరు? కేసీఆర్ గారు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించింది ఎవరంటే వీళ్ళు, కృష్ణారావు గారు, లేకపోతే మల్లారెడ్డి గారు, లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి లీడర్లు. వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ కావటం మంచిదే, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ దగ్గర తాము చేసినటువంటి తప్పులు ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఆ పని బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంది, మనుగడ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెట్తో పోటీ చేస్తే ఏంటి పరిస్థితి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళ ముందు. పైగా కూటమి వస్తుంది తెలంగాణలోకి అనేది సిగ్నల్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఢిల్లీలో బలోపేతం చేయండి బీజేపీని అని చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత కూటమి వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచనలో పడ్డారు. అందుకే మళ్ళా తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి కూడా సిద్ధము అనేటువంటి సంకేతాలు వీళ్ళు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.